వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే వెనక పక్క చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N6 రోడ్ అండి. అదే అండి మన అమరావతిలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ అన్నమాట. N6 రోడ్ కిందకి అయితే వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి మనం ఏదైతే E12 రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి వర్క్స్ అనేవి చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయండి. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లేని మాకు పక్కకు స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. 3 times హైప్ చేయండి. మన రాజధానిలో ఏ వర్క్ జరుగుతుంది ఏంటి అనేది అందరికైతే తెలిసిద్ది అనమాట. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే దీనిలో ఏంటంటే మనం ఇప్పుడు ఈ అమృత యూనివర్సిటీ ఎలా ఉంది, విద్యాపీఠం దానికి సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అది కూడా చూద్దాం. అలాగే ఈ వీడియోలో ఏంటంటే అండి మనం E12 రోడ్డుకి సంబంధించి రోడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూస్తూనే అలాగే మనం అమృత విశ్వవిద్యాపీఠం వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అది కూడా నేను చూపిస్తాను అండి. క్యాంపస్ అప్డేట్ వర్క్ జరుగుతుంది కదా, అది కూడా అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అదని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి మీకు నీరుకొండ వరకు అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ వెస్ట్ బైపాస్ అయితే చాలా వరకు అయితే పూర్తయిందండి. ఇది మనకి రాజధాని ప్రాంతంలోకి వచ్చేటప్పటికి N6 రోడ్డుగా అయితే మనకి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇవి హెవీ కేబుల్ లైన్స్ కి సంబంధించి విద్యుత్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారండి. అలాగే అక్కడ చూసుకుంటే వాటర్ పైప్ లైన్స్ అన్నమాట. ఇవి ఇక్కడ చూడొచ్చు మీరు, వాటర్ పైప్ లైన్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు. అలాగే మనం ఇక్కడ నుంచి మీకు ఈ E12 రోడ్డుకి సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 week బ్యాక్ నిర్మించిన పవర్ సప్లై డక్ అన్నమాట. చూస్తున్నారు కదండి. అలాగే మనకి డ్రైనేజీ డక్స్ ఏవైతే ఉన్నాయో ఈ E12 రోడ్లో అవి అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి N6 రోడ్ లో కలపడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ముందు వైపు ఇక్కడ. అలాగే నీరు కొండ వరకు ఈ రోడ్డు ఎంత పూర్తయింది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. కదండి, ఇదే వచ్చేసి అమృత విశ్వవిద్యాపీఠం అండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే అటువైపు క్యాంపస్ యొక్క నిర్మాణం అయితే జరుగుతుంది కదండి, అటువైపు వెళ్ళి మీకు చూపిస్తాను. మీకు అర్థమవుతుందండి, ఇది ఒక వారం కిందట అలాగైతే నిర్మించారనమాట. ఇది వచ్చేసి మనకి డ్రైనేజీ డక్స్ అండి. చూస్తున్నారు కదా, ఈ మధ్యలో ఉంది వచ్చేసి ఇది పవర్ సప్లైయింగ్ డక్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి అమృత విశ్వవిద్యాపీఠం అనమాట, అమరావతి క్యాంపస్ అండి ఇది. సరే కొంచెం అటువైపుకి వెళ్ళి చూపిస్తా, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఏదైతే ఈ రోడ్స్ కోసం ఈ మట్టిని అయితే తవ్వుతున్నారో అదంతా తీసుకొచ్చి ఇక్కడ పోయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదంతా అలా పోసిన మట్టి అండి. అలాగే ఇక్కడ నుంచి చూడండి ఒకసారి అమృత విశ్వవిద్యాపీఠం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇదే అండి క్యాంపస్. అలాగే నేను మీకు SRM కి సంబంధించిన క్యాంపస్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కదండి, అది కూడా నేను మీకు దీనిలోనే చూపిస్తాను. ఇదంతా వచ్చేసి E12 రోడ్ అండి. చూడండి ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఈ పైప్ లైన్స్ సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకొచ్చుకున్నారు.
అలాగే చూసుకుంటే ఇక్కడ ఒక మిక్సర్ ప్లాంట్ని అయితే నిర్మించారండి, చూడొచ్చు మీరు. చూస్తున్నారండి, ముందు రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ముందు వైపు తారు పోసే పనులు అయితే జరుగుతున్నాయండి, అవి కూడా చూద్దాం మనం వెళ్ళి. చూస్తున్నారు కదండి, ఈ రోడ్డుకి సంబంధించి మనకి డీటెయిల్స్ బోర్డు అయితే పెట్టారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎర్రబాలెం దగ్గర నుంచి నీరుకొండ వరకు అయితే ఉంటుందండి. 6.7 కిలోమీటర్లు అనమాట. మొత్తం 24 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఇచ్చారండి. 607 కోట్ల రూపాయలతో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. దీనిలో ఏంటంటే మనకి మెయిన్ గా స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, సావేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్స్, అలాగే పవర్ అండ్ ఐసిటిసి, అలాగే రీయూజ్ వాటర్ లైన్ అంటే పెడిస్ట్రైన్ ట్రక్స్, సైకిల్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అలాగే స్ట్రీట్ ఫర్నిచర్ ఎక్సెట్రా, ఇవన్నీ అయితే ఈ రోడ్ లో అయితే మనకు ఉంటాయి అనమాట. అన్ని ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ అండి. మొత్తం 2 years అయితే ఇచ్చారనమాట వీళ్ళకి టార్గెట్. అలాగే ముందు వైపు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఏదైతే ఈ N8 రోడ్డు ఉందో, ఇది N8 రోడ్డుకి సంబంధించిన పనులండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ తార్ అయితే పోస్తున్నారండి. N8 దగ్గర నుంచి N9 రోడ్డు ఈ మధ్యలో ఉన్న ఈ 1.5 కిలోమీటర్ దగ్గర అయితే మనకి తారు పోయడం అయితే జరుగుతుంది అనమాట. అది నేను మీకు చూపిస్తాను, ముందు వైపు మీరు గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ఈ రోడ్డుకి సంబంధించి తార్ అయితే పోసారండి. ఇది కూడా మనకి బిఆర్టీ స్టైల్ రోడ్ అయితే వచ్చిందండి. మొత్తం 6 లైన్ల రోడ్డు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మధ్యలో బిఆర్టీ రోడ్ ఏదైతే ఉందో దానిలో అయితే తారు పోసారండి. అలాగే మనకి రైట్ సైడ్ ఉన్న సర్వీస్ రోడ్ లో కూడా పోసారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, తారు పోయడం అయితే జరిగింది. ముందు వైపు అయితే ఇంకా పోస్తున్నారు. చూస్తున్నారు కదండి ఇక్కడ. అలాగే మధ్యలో కూడా అలాగే మనకి రైట్ సైడ్ మొత్తం రోడ్డు పోయడాన్ని అయితే మీరు గమనించవచ్చు చివరి వరకు. క్వాలిటీ అయితే అర్థమవుతుందండి, ఎంత థిక్ గా బ్లాక్ గా ఉందో అంత క్వాలిటీగా ఉన్నట్టే అండి రోడ్డు అయితే. చూస్తున్నారు కదండి, యంత్రాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ గా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. కార్ ఎలా పోతున్నారు.
చూస్తున్నారు కదండి కార్ చూస్తున్నారు కదండి ఎలాగా ఈ కార్ని అయితే మిక్సింగ్ చేస్తుందో మిషన్. అదండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సంబంధించి చేస్తున్నారు. రెండోవైపు వచ్చేసి మనకు ఉన్నది N9 రోడ్ అండి. N9 రోడ్ లో జరిగే వర్క్స్ కూడా మనం అయితే మన ఛానల్లో చూపించాం అనమాట. ఇవ్వండి కారు చూసారా, ఇంకో టిప్పర్ కూడా వెళ్తుంది కారు తీసుకొని. ఈరోజు ఇంకొక 1-2 అవర్స్ లో అయితే మనకు కంప్లీట్ అయిపోతుందండి ఈ రోడ్డు. చూడొచ్చు ఇంకా కొంచెమే ఉంది. ఇంకో కారుకి సంబంధించిన లారీ అయితే వెళ్తుంది అనమాట. కారు తీసుకొని చూస్తున్నారు కదండి. ఇది అండి మనకి టాప్ లేయర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీని తర్వాత మనకి అయితే తారు లిక్విడ్ అయితే పోస్తారండి. తర్వాత తారు అయితే పోయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మనకి 6 లైన్లు క్లియర్ గా కనిపిస్తాయండి. అక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి చూడొచ్చు 6 లైన్లు మీకు క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయండి. అలాగే అది నీరుకొండ అనమాట. ఇక్కడ నుంచి మన జాతీయ పతాకం చూడొచ్చండి, చాలా బాగుంది అలా ఎగురుతుంటే. అలాగే SRMకి సంబంధించిన క్యాంపస్ నిర్మాణం కోసం ఇక్కడ టవర్ క్రేన్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూడొచ్చు SRM యూనివర్సిటీ మొత్తం ఎలా ఉంది. ఇదే అండి మన వీడియో. ఈ వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మన రాజధాని డెవలప్మెంట్ ఎంత స్పీడ్గా జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తా అండి. ఇంకా ముందు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే ఈరోజు డేట్ వచ్చేసి 2వ తారీఖు అండి. 2వ తారీఖు 3వ నెల 2026 అనమాట. అలాగే హైప్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.